హలో అండి. అందరికీ నమస్కారం. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం అమావాస్య రోహిణి నక్షత్రం. ఈరోజు రోహిణి నక్షత్రంలో సూర్యోదయం ఉంటుంది మరియు అమావాస్య మంగళవారం పద్మక యోగం అని కూడా అంటాం. అమావాస్య రోజు మంగళవారం వస్తే అమ్మవారికి విశేషంగా దుర్గామాత, కాళికాదేవి ఇటువంటి వారికి అత్యంత విశేషమైన శక్తియుతమైన ఒక కేంద్రం. ఈరోజు అమ్మవారి నామమంత్రాన్ని జపిద్దాం. మీకు నచ్చిన అమ్మవారి నామమంత్రాల్ని మీరు జపించవచ్చు. అయితే పద్మక యోగం ఉన్న రోజు నీలా సరస్వతి అంటే ఉగ్ర సరస్వతి అని అర్థం. ఆ సరస్వతి నామాన్ని జపించడం వలన జ్ఞానం అభివృద్ధి అవుతుంది, దుర్గుణాలు దూరం అవుతాయి. అంతేకాదు మన జాతక చక్రంలో రాహుకేతువులు నీచ స్థానంలో దుస్థానంలో ఉండి అవి వాటి దుష్ప్రభావం మనపై చూపిస్తూ ఉంటే ఆ దోషాలు కూడా దూరం అవుతాయి. కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఓం నీలా సరస్వతియే నమః అనే నామాన్ని ఈరోజు జపించాలి. ఓం నీలా సరస్వతియే నమః. ఓం నీలా సరస్వతియే నమః. ఓం నీలా సరస్వతియే నమః అనే నామాన్ని జపించాలి. ఇలా జపించడం వలన సరస్వతీదేవి అనుగ్రహంతో మీకు జ్ఞానం అభివృద్ధి చెంది సన్మార్గాన్ని వెతకగలుగుతారు మరియు ధర్మానికి విజయం ప్రాప్తిస్తుంది. విశేషమైనటువంటి నామం కాబట్టి ఈరోజు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో జపించండి. ఇక ఈరోజు అమావాస్య. అమావాస్య రోజు కొన్ని కృతువులు ఆచరించకూడదు అని కొందరు అంటూ ఉంటారు. అయితే అమావాస్య గురించి చాలా అపనమ్మకాలు కూడా ఉంటాయి. అయితే మంగళవారం రోజు ఎప్పుడు ఏ కారణానికి కూడా క్షవరము చేయించకూడదు. ఎందుకంటే మంగళవారం రోజు ఎవరైతే క్షవరం చేయించుకుంటారో వాళ్ళకి ఆయుష్ క్షీణం అవుతుంది. ఆ క్రతువుని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి దారిద్ర్యం అవి ప్రాప్తిస్తాయని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అయితే పూర్వం నుండి ఎందుకు ఈ ఆచరణ వచ్చింది అంటే ఇప్పుడు కూడా ఎప్పుడు మంగళవారం రోజు ఈ క్షవరం చేసుకునేవారు పూర్వం నుండి వచ్చిన ఆచార పద్ధతుల్లో అది ఒకటి ఉంది. ఏదైతే క్షవరం చేసే ఒక ప్రదేశం ఉంటుందో అది మూత వేసి ఉంటారు. అంటే ఈరోజు క్లోజ్ చేస్తారు. ఎందుకంటే ఇది సాంప్రదాయం నుండి పూర్వం నుండి వచ్చింది. ఎవరైతే ఒక వృత్తిని ఇప్పటికీ కూడా దాన్ని ఆచరిస్తూనే ఉంటారో అది ఒక బిజినెస్ లాగా లేదా ఒక వృత్తిలాగా వాళ్ళు చేసుకున్నప్పుడు అవి డబ్బుల కోసం కాబట్టి చేస్తూ ఉంటారు. కానీ పూర్వం రోజుల్లో అయితే ఈ బంగారం పని చేసేవాళ్ళు కావచ్చు, లేదా ఈ క్షవరం చేసేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనకి ఏదైతే ఆదివారం సెలవుగా ఉండేదో అప్పట్లో ఈ మంగళవారం అమావాస్య రోజుల్లో వాళ్ళు వాళ్ళ షాప్స్ అనేవి బంద్ ఉంచేవాళ్ళు అన్నమాట. అలా పూర్వం పద్ధతుల్లో ఉండేది. అయితే మంగళవారం అమావాస్య రోజు మనకి ఏదైనా కొన్ని పద్ధతులు ఉంటాయి పాటించడానికి. కొన్ని క్రతువులు ఉంటాయి. శుభ అశుభ క్రతువులు ఏవైనా ఉంటాయి. ఇప్పుడు తల్లో తండ్రో లేదా ఎవరైనా ఇంట్లో శోకము అంటే స్వర్గస్థులైతే వాళ్ళకి 14వ దినం ప్రకారం లేదా 12వ రోజు లేదా 11వ రోజు 9వ రోజు అని వాళ్ళ వంశాచారం ఏదైతే ఉంటుందో దాని ప్రకారం పిండ ప్రదానం అనేది చేస్తారు. ఈ వైకుంఠ సమారాధన చేస్తాం. అలా ఉంటాయన్నమాట. ఆ సమయంలో ఖచ్చితంగా తీయాలి. కాబట్టి ఆచార పద్ధతుల్లో మంగళవారం రోజు పితృదేవతలకి తర్పణ మొదలితే మంచిదే. కాబట్టి దానికోసం వాళ్ళు క్షవరం చేయించుకుంటారు. అంటే క్షవరం చేయించుకొని ఆ క్రతువుని ఆచరించేవారు వీటన్నింటి కూడా ఆధారాలు ధర్మసింధువులో ఉంటాయి. ఈ ధర్మసింధు పుస్తకాన్ని మీరు ఎవరైనా కొనుగోలు చేసి దాన్ని చదువుకున్నట్లయితే మనకి ఆచార పద్ధతులు అంటే గ్రహణ సమయం ఆచార పద్ధతులు కావచ్చు, లేకపోతే ఋతుస్రావం ఆచార పద్ధతులు కావచ్చు, పూజలు ఎన్ని రోజులు చేయొచ్చు, ఎన్ని రోజులు చేయకూడదు, అలాగే పంచాంగం ఆచార పద్ధతులు మరియు జ్యోతిష్య రీతి ఆచార పద్ధతులు ఇవన్నీ కూడా ఆ ధర్మసింధు పుస్తకంలో ఉంటాయి. ప్రపంచంలో ప్రకృతిలో చాలా మార్పు అనేది వచ్చింది. కానీ సాంప్రదాయాలు రోజు రోజుకి మారుతున్నాయి. కానీ పూర్వం నుండి వైజ్ఞానికంగా వచ్చిన సాంప్రదాయాలు ఎప్పటికీ మారవు. ఎందుకంటే సూర్యోదయాన్ని సూర్యోదయమే అంటాం. కానీ ఎన్ని యుగాలైనా సూర్యాస్తమనం ఉదయాన్ని అదే విధానంగా అనం కదా. అంటే సూర్యాస్తమయాన్ని సూర్యోదయం అని అనం కదా.
అలాగే వైజ్ఞానికంగా వచ్చిన సాంప్రదాయాలు ఎప్పుడు పరమసత్యంగానే ఉంటాయి. అటువంటి విచారాన్ని మనం అందరూ కూడా గమనించాలి. అంటే ధర్మసింధు గ్రంథాన్ని చదువుకోవాలి. దాంట్లో అన్ని రకాల జ్ఞానం అనేది ఉంటుంది. కాబట్టి ఎటువంటి ధర్మ సందేహాలు ఉన్నా అందులో మీకు అన్ని రకాలు అంటే జీవితంలో 16 కర్మలు, మనిషికి జననం నుండి మరణం వరకు ఎన్ని కర్మలు ఉంటాయో, ఎటువంటి ఆచరణ పద్ధతి ఉంటుందో అవన్నీ కూడా అందులో లిఖించబడి ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు కుదిరితే దాన్ని చదవడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు పద్మక యోగం అత్యంత విశేషమైన రోజు, శుభం. అత్యంత శ్రేష్టమైన రోజు, మనకందరికీ శుభమే. ఈరోజు అందరూ కూడా దేవతా పూజలు ఇటువంటి వాటిని చక్కగా ఆచరించవచ్చు. అయితే ఈరోజు ఏంటంటే పర్టికులర్‌గా ఒక విషయం గురించి మనం తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా ఎటువంటి సమస్య అయినా మీకు వచ్చినా కూడా ఆ సమస్యని ఎదిరించలేనప్పుడు కాలానికి వదిలేయడం చాలా మంచిది. ఎందుకంటే కాలమే దాన్ని మార్చే శక్తి, దాన్ని పరిష్కరించే శక్తి కాలానికి ఉంటుంది. అంటే ఏ సమస్యనైనా మార్చే శక్తి కాలానికి ఉంటుంది. మీలో ఆ కాలానికి వదిలేయకుండా మానసికంగా క్షోభపడుతూ, ఆత్మస్థైర్యాన్ని కోల్పోతూ, ధైర్యాన్ని కోల్పోతూ ఉంటే మీకు అనారోగ్య సమస్యలు వచ్చి రాబోయే రోజుల్లో మంచి రోజులున్నా కూడా ఈ ఒక బాధతో దాన్ని కూడా మీరు అనుభవించలేకపోతారు. అందువలన మనం కాలానికి వదిలేయాలి కొన్ని కొన్ని. కాబట్టి ఏది కూడా బాధపడకుండా ముందు ధైర్యంతో ఏం జరుగుతుంది, ఏంటి అనేసి తెలుసుకొని, అర్థం చేసుకొని కొన్నింటిని కాలం మీద వదిలేయడం అనేది మంచిది. ఇదే ఈరోజు మంచి మాట. ఈరోజు తారాబలం. ఈరోజు నిత్య నక్షత్రం రోహిణి నక్షత్రంగా తీసుకుంటే ఈరోజు అశ్విని మఘ మూల నక్షత్రం వారికి క్షేమతార. ఈరోజు అత్యంత శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. భరణి బుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి విపత్తార. అంత మంచిది కాదు, జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. కృతిక ఉత్తర ఉత్తరాషాఢ వారికి సంపత్తార. ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది, ఉపయోగం చేసుకోండి. ఇక రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి జన్మతార. ఆరోగ్యంలో కాస్త జాగ్రత్త వహించండి. మురుగుశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి ఈరోజు పరమమిత్రతార. అత్యంత శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి మిత్రతార. ఈరోజు మీకు శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక పునర్వసు విశాఖ మరియు పూర్వ భాద్రపద వీరికి నైదన తార. జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇక పుష్య అనురాధ ఉత్తర భాద్రపద వీరికి ఈరోజు సాధక తార. మంచి రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి ప్రత్యక్తార. అంత శుభం కాదు, జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఈరోజు దివ్యమైన వాస్తు పరిహారం. చాలామందికి మనం అనుకుంటూ ఉంటాం, ఈ రావి చెట్టు ఏదైతే ఉంటుందో అంటే దేవాలయాల దగ్గర ఉంటూ ఉంటుంది. అంటే ఆ రావి చెట్టుతో మూలతో బ్రహ్మ, మధ్యతో విష్ణువు, అగ్రతో శివరూపాయ, వృక్షరాజాయ తే నమః అని పూజిస్తాం. మరియు ఆ రావి చెట్టు ఆకులలో వసుదేవతలు, గంధర్వులు అందులో నివసిస్తారట. ఆ నీడ ఇంటిపైన పడకూడదు. ఇది చాలా సంవత్సరాల నుండి మనం తెలుసుకుంటున్నాం. దీన్ని అందరూ అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా దేవాలయాల దగ్గర ఉన్న వృక్షాల నీడ ఇంటిపైన పడితే అది దోషం. కాబట్టి దాని నుండి విశేషంగా మగపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన ప్రభావము, మరియు సంసారిక జీవితంలో ఉన్న వాళ్ళపైన ఎక్కువ ప్రభావం అనేది చూపిస్తుంది. అదే బ్రహ్మచారత్వంలో ఉన్నవాళ్ళు వేద పాఠశాల ఉండి, స్కూల్స్ ఉండి ఇటువంటివి ఉంటే చాలా మంచిది. రోజు కూడా వేదాధ్యాయం చేయడానికి చాలా మంచిది. ఈ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తే చాలా మంచిది. కానీ కుటుంబం నివసించడానికి అది సూక్తమైన స్థలం కాదు. దాన్ని జాగ్రత్తగా గమనించాలి. అయితే కొన్ని ఇళ్లల్లో ఈ వాయుమూల మరియు ఆగ్నేయ మూలలో ఈ భూమి అంటాం కదా, పాయ అంటే పునాది దానిలో హెచ్చు తక్కువ వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఆడపిల్లలు ఎక్కువ శాతం వాళ్ళకు తెలియకుండానే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఇంతకు ముందు మనం అనుకున్నాం అటువంటి నిర్ణయాలు అంటే ప్రేమ వివాహాలు, ఇతరులకి ఆకర్షించడం, ఆకర్షించబడడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. మనం పునాదిలో ఎలా మనం ఉంటామో మనకు తెలియదు. ఇప్పుడు అపార్ట్మెంట్స్లో ఉంటారు. ఏదో ఒక నార్త్ ఈస్ట్ లేకపోతే ఈస్ట్ వెస్ట్ కార్నరో కొంచెం మనకి హైట్ ఉంటుంది. అది మనకు తెలీదు. అది హైట్ ఉన్నట్లు మనకి కనిపించదు. అదే విధానంగా ఆగ్నేయం హైట్ చేసేసి ఉంటారు. ఏదేదో అంటే ఆ వాష్‌రూమ్ కట్టడానికో, లేదా వాష్ బేసిన్ పెట్టడానికో
లేదా అక్కడ ఏదో వాష్ ఏరియా అని చెప్పు కొంచెం హైడ్ చేసేసి ఉంటారు. ఇవి కూడా మనకి కంటికి కనిపించవు కానీ ఎఫెక్ట్ ఇస్తాయి తెలియకుండానే. అందుకే ఇటువంటివన్నీ కూడా మనం కరెక్ట్‌గా ఉండి, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉండి అన్నీ బానే ఉన్నాయి. అయినప్పటికీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి అంటే జాతక చక్రం బావుంది. అన్నీ బావున్నాయి. కానీ ఇలా జరుగుతున్నాయి అనుకున్నప్పుడు అక్కడ ఏదో లోపం ఉంది అని అర్థం. మనకి కంటికి కనిపించని లోపం ఉంది అని అర్థం. అటువంటి సమయంలో కనుక ఒకటే పరిష్కారం. శ్రీవాస్తు యంత్రం పెట్టుకోవడం అనేది చేయాలి. దీని వలన కాస్త నిదానంగా దాని ప్రభావం మనపై చూపించి మన ఆలోచనలు మారుతాయి. ఇక దివ్య పూజ. రేపు మహానక్షత్రం. పైగా బుధవారం కలిసి వచ్చింది. విశేషమైనటువంటి రోజు. అందువలన రేపు తప్పకుండా ఉదయాన్లోపు ఎక్కడైనా జమ్మి చెట్టు ఆకు ఉంటే దాన్ని తెచ్చుకొని ఎర్రటి పూలమాలతో కట్టి దాన్ని తీసుకెళ్ళి దుర్గాదేవి ఆలయంలో ఇచ్చేస్తే శత్రుదోషాలు తగ్గిపోతాయి. శత్రుజయం ప్రాప్తిస్తుంది. లేదా ఆ ఆకుని తెచ్చి ఇంట్లోనే దుర్గాదేవి విగ్రహం ఉంటే ఆ అమ్మవారికి ఆ ఆకుతో అర్చించాలి, పూజించాలి. దీన్ని అందరూ గుర్తుపెట్టుకొని తప్పకుండా ఆచరించండి. ధర్మం మీ వైపు ఉంటే ఖచ్చితంగా మీకు విజయం ప్రాప్తిస్తుంది. ఇక దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం మహాగణపతికి గరికతో పూజించి, గరికతో అర్చించి స్వామివారికి గరికెను అర్పించాలి. అలా ఆచరించిన తర్వాత పిల్లల చేతిలో గణపతియే నమః అంటూ ఆ గణపతికి గరికతో పిల్లల చేతిలో అర్చించి పూజింప చేయించండి. గణపతికి ఈరోజు గుడాన్నం అంటే బెల్లంతో తయారు చేసిన అన్నాన్ని నివేదనగా పెట్టండి. అలా చేసి ఆ అన్నాన్ని పిల్లలకి ప్రసాదంగా ఇవ్వడం వలన వాళ్ళకి విద్యాభ్యాసంలో అభివృద్ధి ఉంటుంది. మరియు దాన్ని మీరు కూడా ఆచరిస్తే చాలా మంచిది. ఈరోజు తెల్ల జిల్లేడు చెట్టుతో తయారు చేసిన గణపతి ఉంటే మరింతగా మంచిది. వాటిని పూజించండి. మీ యొక్క సంకల్పాలు కూడా సిద్ధిస్తాయి. దివ్యమైన యోగక్షేమం తప్పక ఆచరించండి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.